A very good day to everyone. Welcome to Happy Learning. I am your Kusma ma'am. Till now we discussed 6th class first lesson topics, food ingredients and different methods of food preparation and the parts that we eat in plants. Now the topic is tasty food, vegetable carving and food preservation techniques. If you want to see our previous classes, you can visit our channel playlist 6th class science. So subscribe our channel and listen classes freely. Now the topic is tasty food. Tasty food means what? ఫుడ్ టేస్ట్గా తయారు చేయాలంటే మన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాలి. సో మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ యూ రిమెంబర్ నో, ఫ్రైయింగ్, కట్టింగ్, రోస్టింగ్ ఇలా గుర్తున్నాయి కదా. సో మీరు అదే టేబుల్లో ఇంకా మోర్ కూడా యాడ్ చేయమన్నారు. యాడ్ ఎనీ అదర్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫుడ్ ఇన్ ద అబౌవ్ టేబుల్. ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ I gave work to you, the extra method of preparation food. Suppose up to grilling you mentioned. Boiling, steaming, fermentation, roasting, cutting, frying, grilling. And వాటితో పాటు గ్రిల్లింగ్ అంటే ఏంటి? జస్ట్ ఇలాగా నాన్ వెజ్ ఐటమే కాదు, పన్నీర్ ఐటమ్స్ వీటిని కూడా గ్రిల్ చేస్తారు. అండ్ బేకింగ్. బేకింగ్ అంటే ఏంటి? బేకరీ ఫుడ్స్. నెక్స్ట్ స్మోకింగ్ అంటే ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ని, మీట్స్ వాటన్నిటిని ఏం చేస్తారంటే స్మోక్ చేస్తారు. సో స్మోకింగ్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా టేస్ట్గా ఉంటేనే తినగలం కదా. ఎలా టేస్ట్గా ఉంటాయి అంటే వీటిల్లో మనం యాడ్ చేసే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వల్ల మనం తినే ఫుడ్కి టేస్ట్ వస్తుంది. సో మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫుడ్డే కాదు, సో ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా యాడ్ చేయటం ఇంపార్టెంట్. సీ ద యాక్టివిటీ 4. Here they gave preparation of upma. So aim means what? To prepare upma అంటే మనం ఏదైతే చేయబోతున్నామో ప్రిపరేషన్, దట్ వన్ ఈజ్ వీ హ్యావ్ టు మెన్షన్డ్ ఇన్ ద ఎయిమ్ పార్ట్. ఇవి మీకు బిగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఇస్తారు. వాట్ డూ యూ నీడ్? వాట్ డూ యూ నీడ్ అంటే మనకి ఏమేమి అవసరం అంటే ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం. ఇంగ్రీడియంట్స్. సో రైట్ దిస్ వన్, ఇంగ్రీడియంట్స్. సో మీరు ఎగ్జామ్స్లో రాసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అని రాయాలి. ఉప్మా రవ్వ, ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఆయిల్, టమాటా, వాటర్, మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు, కర్రీ లీవ్స్, కరివేపాకు, పాన్. హౌ టు డూ అంటే ఏంటి? మనం ఎలా చేస్తాం? ప్రొసీజర్. ఏం ప్రొసీజర్ అది? చూడండి. చాప్ ద వెజిటేబుల్స్ ఇంటూ పీసెస్ అండ్ ఎక్స్పోజ్ టు ద ఫ్లేమ్. అంటే వెజిటేబుల్స్ని చాప్ చేసి ఫ్లేమ్ మీద ఉంచాలి. తర్వాత ఏం చేయాలి? 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం? మస్టర్డ్ సీడ్స్, చిల్లీస్, ఆనియన్స్, కర్రీ లీవ్స్, వెజిటేబుల్స్ అన్నిటిని చేసి ఫ్రై చేసిన తర్వాత దానికి వాటర్ యాడ్ చేస్తారు. వాటికి కూడా మెజర్మెంట్ ఉంటుంది. 1 కప్ రవ్వకి 2.5 వాటర్ అని చెప్పి 3 కప్స్ వాటర్ అని మెజర్మెంట్ ఉంటుంది. యూ జస్ట్ ఆస్క్ యువర్ మదర్ సఫిషియంట్ వాటర్ అండ్ యాడ్ సాల్ట్ టు ఇట్. లెట్ ఇట్ బాయిల్ ఫర్ సమ్ టైమ్. కాసేపు బాయిల్ చేసిన తర్వాత అబ్జర్వేషన్. వాట్ డూ యూ సీ అంటే ఏంటి? మనం ఏం అబ్జర్వ్ చేసాం? మీరు యాడ్ చేసిన రవ్వ ఏమవుతుందంటే థిక్ అవుతుంది. అప్పుడు వాటరీగా ఉంటుంది. వాటర్లో వేసిన తర్వాత యూ జస్ట్ అబ్జర్వ్. హాట్ వాటర్లో వేసి బాయిల్ చేశాక ఆ రవ్వ అంతా కూడా థిక్ అవుతుంది. సో దట్ టేస్టీ ఉప్మా ఈజ్ రెడీ. వాట్ డూ యూ లెర్న్ అంటే దీనివల్ల మనం ఏం నేర్చుకున్నాము? దట్ మీన్స్ యూజింగ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. మనం చాలా రకరకాల డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము ఒక ఐటమ్ మేక్ చేయడానికి. సో మనకు ఆ విషయం అర్థమైంది. ఓకే, ఎప్పుడైనా కానీ ఒక యాక్టివిటీ రాసేటప్పుడు, ఒక ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు కంపల్సరీ ఎయిమ్, ఇంగ్రీడియంట్స్ ఆర్ మెటీరియల్స్, ప్రొసీజర్, అబ్జర్వేషన్ అండ్ కన్క్లూజన్. కంపల్సరీ యూ షుడ్ రైట్ దీస్ థింగ్స్, అదర్వైజ్ యూ వోంట్ గెట్ మార్క్స్. సో వీటికి కూడా మార్క్స్ ఉంటాయి హెడ్డింగ్స్కి. నెక్స్ట్ వెజిటేబుల్ కార్వింగ్. వాట్ ఈజ్ వెజిటేబుల్ కార్వింగ్? మీరు ఎక్కడైనా ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా మీ హోమ్స్లో కానీ చూస్తుంటారు, రెస్టారెంట్స్లో ఏం చేస్తారు? వెజిటేబుల్ ఫ్రూట్స్ తోటి కార్వింగ్ అంటే ఏంటి? డెకరేషన్ చేస్తారు. చిన్న చిన్న యానిమల్, ఏదైనా యానిమల్ బొమ్మలు అండ్ నెక్స్ట్ ఎనీథింగ్, ఫ్లవర్, ట్రీస్. సో ఎనీథింగ్ యూ కెన్ డెకరేట్. వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ వన్, వెజిటేబుల్ కార్వింగ్. యూ జస్ట్ ట్రై ఎట్ యువర్ home with the help of your parent. Ask their guidance to do anything.
Okay, see some of vegetable carving, just I tried to show you. See here, see you can observe with tomato, coriander leaves, carrot, you can chop this one. See capsicum, tomato and capsicum, onions, apple. So more than this we can do many of animal things also. Okay, just try it at your home. Vegetable carving. What is this? Vegetable carving. That means people make different types of designs and decorations with vegetables and fruits. This is called vegetable carving. Vegetable carving. Okay. Next, after this vegetable carving, the topic is food preservation. Food preservation. Now, see here the food preservation. What is preservation? Preservation అంటే ఏంటి? Preservation means ఫుడ్ని మనం స్పాయిల్ అవ్వకుండా ప్రిజర్వ్ చేయటం, అంటే ప్రొటెక్ట్ చేయటం. ఎందుకని ప్రొటెక్ట్ చేయాలి? ఎందుకంటే జర్మ్స్, బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా వాటి మీద అటాక్ అయ్యి మనం ఆ ఫుడ్ని తింటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అదర్వైజ్ స్మెల్ వస్తుంది. సో ఫౌల్ స్మెల్ అంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నారు, కొన్ని ఫుడ్స్ ఒకరోజు బాగుంటాయి, ఆఫ్టర్ 2-3 డేస్ స్మెల్ వస్తాయి, ఫంగస్ ఫామ్ అవుతుంది. మీరు ఇలా అబ్జర్వ్ చేస్తుంటారు మీ హోమ్లో. మీ పేరెంట్స్ కూడా ఏమైనా పికిల్స్ ఉంటే యూ డోంట్ టచ్ విత్ వెట్ హ్యాండ్స్ అంటారు, తడి చేత్తో ముట్టుకోవద్దు అంటారు. ఎందుకని అంటారు అలాగా అంటే, మీరు వాటర్తో టచ్ చేశారంటే ఆ వాటర్ డ్రాప్స్ వల్ల కూడా జర్మ్స్ అటాక్ అవ్వడానికి, జర్మ్స్ అక్కడ గ్రో అవుతాయి అన్నమాట. అందువల్ల అవి అటాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలా చెప్తారు. వాటి వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది మనకి? సీ హియర్, అబ్డామినల్ పెయిన్. సీ దిస్ లైన్, అబ్డామినల్ పెయిన్ అండ్ డయేరియా, వామిటింగ్. సో ఏమవుతాయి? వాటర్ ఎమోషన్స్, వామిట్స్ ఇట్లా చాలా అవుతాయి. ఫుడ్ పాయిజన్ అంటుంటారు కదా, ఏదైనా ఒక్కసారి మనకు పడకపోతే ఏదైనా వామిటింగ్స్ ఇట్లా అవుతే డాక్టర్స్ చెప్తున్నారు ఫుడ్ పాయిజన్ అయిందని. ఎందుకు అయింది ఫుడ్ పాయిజన్ అంటే, సరిగ్గా ప్రిజర్వ్ చేయని ఫుడ్ ఐటమ్స్ని మనం తీసుకున్నాము అంటే, లేదా ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ని తీసుకున్నా కానీ వాటిల్లో జర్మ్స్ అనేవి గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అవి మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఏమవుతుంది, మన బాడీ అన్హెల్దీ కండిషన్ వచ్చి ఇలా వామిటింగ్స్, డయేరియా, మెనీ ఆఫ్ సిమ్టమ్స్. ఒక్కొక్కరికి స్వెల్లింగ్ వస్తుంది, ఏదైనా లిప్స్ కానీ హ్యాండ్స్ కానీ, ఫుడ్ అలర్జీస్ ఉంటాయి కొంతమందికి. సో ఇలా మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్హెల్దీ ప్రాబ్లమ్స్ విల్ గెట్ బై ద స్పాయిల్డ్ ఫుడ్. సో ఇలా ఏం చేయాలి? జరగకుండా ఉండాలంటే ఫుడ్ ప్రిజర్వేషన్ ఈజ్ మస్ట్. అలాగే ఫుడ్ షార్టేజ్, ఎన్విరాన్మెంట్ కూడా పొల్యూట్ అవుతుంది, ఒక్కోసారి డెత్ కూడా కాజ్ అవుతుంది. అంటే సివియర్ కండిషన్స్లో బాడీలో వాటర్ అంతా డీహైడ్రేషన్ వల్ల లాస్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? చాలా డేంజరస్ దట్ వన్. సో ఫుడ్ ప్రిజర్వేషన్ చేయాలి. ఎలా చేస్తారు ఫుడ్ ప్రిజర్వేషన్? జస్ట్ ఇప్పుడు మీ ఇంటికి ఏదైనా వెజిటబుల్స్ తెస్తే ఏం చేస్తారు మీ మదర్? ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అవి 1 వీక్, 4 డేస్, 5 డేస్ వాడతారు. సో అలా వాడుతున్నారంటే అది ప్రిజర్వ్ చేసినట్టే కదా. సో ఫ్రిడ్జ్ ఆల్సో ఏ ఫ్రీజింగ్, ఫుడ్ ప్రిజర్వేషన్. అలాగే మీట్ కానీ ఏదైనా ఉంటే డీప్ ఫ్రీజర్లో పెడతారు. సో దట్ వన్ ఈజ్ వాట్? డీప్ ఫ్రీజింగ్. అలాగే ఇక్కడ కొన్ని ఇచ్చారు ఫుడ్ ప్రిజర్వేటివ్స్. సి, సాల్ట్, ఆయిల్, టర్మరిక్ పౌడర్, షుగర్, హనీ. ఇవన్నీ ఏంటి మనకి? న్యాచురల్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్, మన హోమ్లో న్యాచురల్గా ఉంటాయి. షుగర్ షర్బత్ అంటారు, వాటిలో యాడ్ చేస్తారు ఇవి, షుగర్ సిరప్. ఓకే, హనీ ఆల్సో ఫ్రూట్ సలాడ్స్లో కొన్ని ఐటమ్స్లో యాడ్ చేస్తారు. టర్మరిక్ పౌడర్, ఆయిల్, సాల్ట్ ఇవన్నీ కూడా దేనికి యాడ్ చేస్తారు? పికిల్స్కి యాడ్ చేస్తారు. ఇవి న్యాచురల్, ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ కదా. అలాగే న్యాచురల్ థింగ్స్ కాకుండా కెమికల్స్. సీ హియర్ కెమికల్స్, బెంజోయేట్స్. వాట్ ఈస్ దిస్ వన్? బెంజోయేట్స్, nitrates, sulfates, benzoates, nitrates, sulfates and benzoic acid, సల్ఫర్ డయాక్సైడ్. సో ఇలాగ చాలా కూడా కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఈ కెమికల్ ప్రిజర్వేటివ్స్ని కొన్ని ఐటమ్స్లో యాడ్ చేస్తారు. ఓకేనా? సపోజ్ see here some of the food preservatives I'll show you now. Honey is a natural preservative.
చూడండి డ్రైయింగ్. ఇవి డ్రై గ్రేప్స్ కదా! ఈ డ్రై గ్రేప్స్ ఏంటి ఇందులో వాటర్ కంటెంట్ అంతా తీసేసి డ్రై చేస్తారు. సో, ఇలా డ్రై చేసినప్పుడు వీటిని యూజ్ చేస్తాం మనం. అంటే ఏంటి ఈ గ్రేప్‌లో ఏం తీసేస్తున్నారు? వాటర్ కంటెంట్ అంతా కూడా డ్రై అయిపోతుంది. అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ వాటర్ కంటెంట్ ఉంటే ఏమవుతుందంటే జర్మ్స్ గ్రో అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పికిల్స్. పికిల్స్ చూడండి. ఈ పికిల్స్‌లో కూడా మీరు గనక చూస్తే పికిల్స్‌కి కూడా ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అనేది ఉంటుంది. కేర్‌ఫుల్లీ అబ్జర్వ్. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అనేది మీరు ఇంగ్రీడియెంట్స్‌లో ఇఫ్ యూ కెన్ సీ ఇంగ్రీడియెంట్స్‌లో ఇస్తారు. చూడండి టర్మరిక్, లైమ్ జ్యూస్, సాల్ట్, టామరిన్ పేస్ట్, ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్ ఇట్లాగా మీకు కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఇచ్చారు. అసఫోటిడా, అదర్ స్పైసెస్, చిల్లీ పౌడర్, ఫెనుగ్రీక్. సో, వీటన్నిటిని పికిల్‌కి యాడ్ చేశారనమాట. ఓకేనా? సో, సాల్ట్ యాడ్ చేశారు, ఆయిల్ యాడ్ చేశారు కదా! నెక్స్ట్ సీ హియర్ కూల్ డ్రింక్స్. మీరు కూల్ డ్రింక్స్‌ని గనుక చూసారంటే కూల్ డ్రింక్స్‌కి చూడండి ఈ కూల్ డ్రింక్స్‌లో కూడా కొన్ని ఐటమ్స్‌ని యాడ్ చేస్తారు. బెంజోయిక్ యాసిడ్ కానీ నెక్స్ట్ సల్ఫర్ కంటెంట్స్ కానీ చూడండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో ఇఫ్ యూ అబ్జర్వ్ వాటర్, షుగర్ మీకు యూ కెన్ అబ్జర్వ్ ఇఫ్ యూ హ్యావ్ ఎట్ హోమ్ కూల్ డ్రింక్స్ యూ కెన్ ఈజీలీ సీ ప్రిజర్వేటివ్. మేబీ కనిపిస్తుందో లేదో మీకు ఇక్కడ ప్రిజర్వేటివ్ అని ఉంటుంది ఇక్కడ. ప్రిజర్వేటివ్ స్వీట్నర్ అంటే స్వీట్నెస్ రావడం కోసం ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తారు. యాడెడ్ ఫ్లేవర్స్ న్యాచురల్వి యాడ్ చేశారని ఇచ్చారు ఇక్కడ. న్యాచురల్ ఫ్లేవర్స్. సో కూల్ డ్రింక్స్. నెక్స్ట్ మీరు తినే పాపడ్స్ ఉంటాయి కదా, అలాగే చూడండి ఇవి వడియాలు అంటారు కదా, ఇవి కూడా మనకి ఏంటి డ్రై చేసి తీసుకున్నవి. సో డ్రైయింగ్కి ఇవి మనకి ఎగ్జాంపుల్. అండ్ ఇవే కాకుండా అలాగే వెనిగర్. ఇఫ్ యు నో ద వెనిగర్ మా ఎస్టిక్ యాసిడ్ అంటారు వెనిగర్. దిస్ వెనిగర్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిజర్వేటివ్ ఇన్ సమ్ పికిల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్. కొన్ని ఫుడ్ ఐటమ్స్కి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిజర్వ్ చేస్తారనమాట ఎస్టిక్ యాసిడ్ వీటితోటి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ హియర్. నెక్స్ట్ ఈ ఫుడ్ ప్రిజర్వేషన్లో ఎలా స్టోర్ చేస్తామంటే మనం సీ హియర్ ఫుడ్ ప్రిజర్వేషన్కి ఎలా స్టోర్ చేస్తాం ఇక్కడ ఇచ్చారు మీకు లెసన్లో. టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ టేబుల్ నెంబర్ 7. టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ జాగ్రత్తగా చూడండి. ఈ సాల్ట్, చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అనమాట. మన ఫుడ్ని ప్రొటెక్ట్ చేయడానికి న్యాచురల్గా మనం హోమ్లో ఉండేవి యూజ్ చేస్తాం. పికిల్స్ మీ పికిల్స్లో అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఉంటాయి. యాడింగ్ ఓన్లీ సాల్ట్. యాడింగ్ ఓన్లీ సాల్ట్. సో సాల్ట్ థింగ్స్ మీట్ వాటన్నిటికీ సాల్ట్ చేస్తారు. యాడింగ్ షుగర్ సిరప్, జెల్లీస్. షుగర్ సిరప్స్ ఏంటి జెల్లీస్ వాటన్నిటిలో షుగర్ సిరప్ యాడ్ చేస్తారు. అలాగే షర్బత్ వాటిలో కూడా స్టోర్ చేస్తారు. సమ్మర్ వచ్చిందంటే ఇలాగ లైమ్, ఈ లెమన్ ఇవన్నీ కూడా షుగర్ సిరప్లో కూడా బాగా బాయిల్ చేసి స్టోర్ చేస్తారు. సల్ఫర్ డయాక్సైడ్, దిస్ వన్ ఈజ్ కెమికల్ ప్రిజర్వేటివ్. కొన్ని ఫ్రూట్స్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తారు. అలాగే సోడియం బెంజోయేట్, నోట్ డౌన్ సోడియం బెంజోయేట్ కొన్ని కూల్ డ్రింక్స్లో యూస్ చేస్తారు. ప్రొపియోనిక్ యాసిడ్. ఈ ప్రొపియోనిక్ యాసిడ్ అనేది కొన్ని రకాల బేకరీ ప్రోడక్ట్స్ అనమాట. ఈ బేకరీ ప్రోడక్ట్స్ తెలుసు కదా, కొన్ని కేక్స్ మీకు కొన్ని బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి బేక్ చేసినవి, వాటిల్లో యూస్ చేస్తారు. స్మోకింగ్ మీట్. నెక్స్ట్ రిఫ్రిజరేషన్లో ఏం యాడ్ చేస్తాం మీకు తెలుసు వెజిటేబుల్స్. సో ఓకేనా, ఏదైనా ఉంటే వెంటనే మనం ఏం చేస్తాం రిఫ్రిజర్లో పెట్టేస్తాం, పాడవకుండా రిఫ్రిజర్లో పెడదాం. సో దిస్ వన్ ఈజ్ ప్రిజర్వేషన్. అలాగే మనం ఏదైనా కొన్నప్పుడు ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది కంపల్సరీగా చూడాలి. సో ఎందుకు చూడాలి అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ అంటే తయారు చేసిన డేట్ అనమాట. మ్యానుఫ్యాక్చర్ డేట్ అంటే తయారు చేసిన డేటు. సీ హియర్ ఎగ్జాంపుల్ జామున్ ప్యాకెట్ బెస్ట్ బిఫోర్ 9 months ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ అని ఇచ్చారు. అంటే 9 months కంటే ఎక్కువ కూడా మనం వీటిని యూజ్ చేయకూడదు మ్యానుఫ్యాక్చర్ డేట్, తయారు చేసిన డేట్ నుంచి. అలా కనుక యూజ్ చేస్తే ఏమవుతుంది మనకి కొన్ని డిసీజెస్ వస్తాయి. సో అందుకని ఇక్కడ ఇలాగ మెన్షన్ చేస్తారు. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే వీటి మీదే మీకు డేట్స్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మీకు బ్యాక్ సైడ్ యూ కెన్ అబ్జర్వ్. సో నెక్స్ట్ సీ హియర్ మ్యానుఫ్యాక్చర్ డేట్. ఇఫ్ యూ సీ ఎంఎఫ్డి అని మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇస్తారు. ఓకేనా, 13/3/2021. సో ఇక్కడ నుంచి 9 months మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవి ఫుడ్ ప్రిజర్వేషన్. అర్థమైంది కదా, న్యాచురల్ ప్రిజర్వేటివ్స్,
కెమికల్ ప్రిజర్వేటివ్స్. మీకు ఎగ్జామ్లో న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఏంటి, కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఏంటి, మీరు ఓన్గా రాయండి, ఇలాగా ఇస్తారు. ఇదే టీచర్ ట్రైనింగ్ ఎవరైనా వింటున్నట్టయితే టీచర్ ట్రైనింగ్ బిట్స్లో కూడా ఇవి యాడ్ చేస్తారు, కెమికల్ ప్రిజర్వేటివ్స్, న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అని. నెక్స్ట్ ద టాపిక్ ఈస్ హౌ డూ పీపుల్ డెవలప్ ఫుడ్ హ్యాబిట్స్. మనం పీపుల్ ఎలా ఫుడ్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకుంటారు? ఇప్పుడు మనం తిన్నట్టే రైస్ ఫారిన్ కంట్రీస్లో తీసుకుంటారా? లేదు, వాళ్ళు వేరే ఐటమ్స్ తీసుకుంటారు, బ్రెడ్ అలా. ఎందుకని? మన క్లైమాటిక్ కండిషన్స్ అంటే మన వాతావరణాన్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని క్రాప్సే పండుతాయి, కొన్ని పంటలు మాత్రమే పండుతాయి. సో ఆ క్రాప్స్ కల్టివేషన్ అయితే మనం అవి మాత్రమే తీసుకుంటాం. సో అక్కడ జియోగ్రాఫికల్ కండిషన్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని చోట్ల హాట్ ఉంటుంది, డెజర్ట్లో హాట్ ఉంటుంది, మనకి మోడరేట్ ఉంటుంది, కొన్ని చోట్ల కూల్, కేరళ, కాశ్మీర్ ఇంకా కూల్ ఉంటుంది, ఫారిన్ కంట్రీస్లో ఇంకా కూల్ ఉంటుంది. సో ఎక్కడ క్లైమాటిక్ కండిషన్స్కి కొన్ని ప్లాంట్స్, కొన్ని ట్రీస్ మాత్రమే పెరుగుతాయి, కల్టివేట్ అవుతాయి. సపోజ్ మీరు కనుక చూస్తే ఊటీ వీటిల్లో టీ, కాఫీ ఉంటుంది, కాశ్మీర్ వాటిల్లో ఏంటి యాపిల్, మన దగ్గర ఎక్కువగా రైస్ ఉంటుంది, రాజస్థాన్ ఈ సైడ్ వీట్ ఉంటుంది, కేరళ అయితే ఏంటి మీకు కోకోనట్ ఉంటుంది, తమిళనాడులో ఎక్కువగా జింజర్, బనానా ఉంటుంది. సో అక్కడ క్లైమాటిక్ కండిషన్స్కి అవి పెరుగుతాయి. మనం ఎక్కువగా ప్యాడీ, రైస్ అనమాట, మనకి ఎక్కువగా ఇది కల్టివేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఎందుకని మీకు క్వశ్చన్ ఇస్తారు, ఎందుకని డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అంటే ఆన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సి జియోగ్రాఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్. జియోగ్రాఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ అంటే మన చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి మనకి ఏవైతే క్రాప్స్ కల్టివేట్ అంటే పెరగడం, కల్టివేట్ అవుతాయో వాటిని మాత్రమే మనం ఫుడ్గా తీసుకుంటాం. సపోజ్ మనకేంటి రైస్, చూడండి కొన్ని చోట్ల రైస్ అవ్వడం మనకి ఎలా ఉంటాయి, వీట్, మైజ్, ఓకేనా, ఈ సిరల్స్ అంటారు వీటిని. సిరల్స్కి ఎగ్జాంపుల్ ఇవి మీకు బిట్స్లో వస్తే కేర్ఫుల్లీ సి. ఫింగర్ మిల్లెట్స్, ఫింగర్ మిల్లెట్స్ అంటే రాగులు. పెరల్ మిల్లెట్స్, పెరల్ మిల్లెట్స్ సజ్జలు. గ్రేట్ మిల్లెట్స్, గ్రేట్ మిల్లెట్స్ జొన్నలు. ఫాక్స్టైల్ మిల్లెట్స్, ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొర్రలు. అండ్ ప్రోసో మిల్లెట్స్, ప్రోసో మిల్లెట్స్ అంటే సామలు. సో వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట, ఇవన్నీ మనకి చాలా గుడ్ ఫర్ హెల్త్. ఒబేసిటీ రాకుండా ఉండటానికి కూడా, ఒబేసిటీ అంటారు ఎందుకు వస్తుంది, స్వీటు, జంక్ ఫుడ్స్, నెక్స్ట్ నిద్రపోయే టైమింగ్స్ వేరుగా ఉన్నా కానీ, టైమింగ్స్ ప్రకారం ఫుడ్ తినకపోయినా, మన మెంటల్ స్ట్రెస్, మన ఇష్టం వచ్చినట్టు స్వీట్స్ తీసుకున్నా, సో ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ కూడా ఏమవుతాయి మనకి ఒబేసిటీకి. అండ్ ఆల్సో ఇంకా కూడా ఎపిటైట్ అంటారు, చూడండి ఇక్కడ లాస్ ఆఫ్ ఎపిటైట్, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి జంక్ ఫుడ్ వల్ల. డైజెషన్ ఇష్యూస్ అంటే ఏంటి, సరిగ్గా మనకి డైజెస్ట్ అవ్వదు, కాన్స్టిపేషన్ వస్తుంది. లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఆకలి ఉండదు, ఎపిటైట్. ఇట్ మే కాజ్ డ్రౌజీనెస్, డ్రౌజీనెస్ అంటే చాలా బద్ధకంగా ఉంటుంది, మనకి యాక్టివ్గా ఉండలేం, హెల్త్కి చాలా హార్మ్ఫుల్. అందుకని మనం జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఎప్పుడో రేర్గా తీసుకోవాలి తప్ప మనం రెగ్యులర్గా తీసుకున్నామంటే అందులో వాడే మైదా, కొన్ని ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ కూడా మన బాడీకి అన్హెల్తీ వస్తుంది. డీప్ ఫ్రైస్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా డేంజర్, కొన్నిసార్లు క్యాన్సర్ కాజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాగే ఫుడ్ ఐటమ్స్ని మనం వేడిగా ఉన్న వాటిని ప్లాస్టిక్స్లో ఉన్నప్పుడు కూడా మనం తీసుకోకూడదు. ఎక్కువగా మనకి ఇచ్చే ప్యాకింగ్స్ ఏంటి అలాగే ఇస్తుంటారు కొన్ని ఆర్డర్ చేసినప్పుడు, సో అవి కూడా మీకు చాలా డేంజర్. అందుకని ప్యాకింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని మాత్రమే మనం తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అవర్ సొసైటీ ఆర్ స్టార్వింగ్ వితౌట్ ఫుడ్. అంటే చాలామంది మనకి ఫుడ్ దొరుకుతుంది కానీ చాలామందికి ఫుడ్ కూడా లేకుండా కొన్ని మిలియన్స్లో ఉన్నారనమాట. సో ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. కొంతమందికి ఫుడ్ దొరుకుతుంది కానీ కొంతమంది ఏమో ఫుడ్ దొరక్క చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఫుడ్ అనేది వేస్ట్ చేస్తున్నారు. సో వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ ఫుడ్. మనకి ఎక్కువగా ఉంటే ఎక్కడైనా కానీ అవి ఇచ్చేసేది, ఏదైనా ఫంక్షన్స్లో మిగిలిన, సెలబ్రేషన్స్లో కొంచెం మిగులుతూ ఉంటాయి, వాటన్నిటినీ ఎవరికైనా డొనేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఫస్ట్ లెసన్, ఇట్ కంప్లీటెడ్.